హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ పెట్టేసానేమో అన్నట్టుగా అనుకుని వీడియోని అయితే పెట్టలేదండి. ఇంకా తర్వాత అలా వీడియోస్ చూస్తూ ఉంటే ఈ వీడియో ఉండిపోయింది కదా అలాగని చెప్పి అనిపించింది అనమాట. ఇంక ఈరోజు అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఇంకా ఆ వీడియో తర్వాత ఈ వీడియో ఆ వీడియోలో ఇంక్లూడ్ చేయాలి. అది వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అలాగని చెప్పి ఇది వచ్చేసి తర్వాత పెడదాం అనుకున్నాను పార్ట్ 2 కింద. ఇంకా పెట్టలేదనమాట. అనుకున్నాను కానీ పెట్టేసానేమో నా ఆలోచనలో ఉండిపోయాను అనమాట. ఇంకా అందుకని చెప్పి ఈ వీడియో అయితే ఇప్పుడు పార్ట్ 2 కింద అంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాం కదండి. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ టిఫిన్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటే అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజు అయితే ఇంకా అంతా కూడా హడావిడిగా ఇంకా మేము వెళ్ళడమే లేటు, ఇంకా రావడం ఇంకా లేట్ అయిపోయిందనమాట. ఇంకా అంతా కూడా లేట్ అయిపోవడం వల్ల ఇంక మధ్యాహ్నం అయితే లంచ్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఇంక లంచ్ టైంకే టిఫిన్ అయితే చేస్తాము. ఇంక మధ్యదారిలో చేద్దాం అనుకున్నాం కానీ ఇంకెందుకో ఆ ఎండకి అస్సలు ఎక్కడ ఆగాలని అయితే అనిపించలేదనమాట. ఇంక డైరెక్ట్గా ఇంటికైతే వచ్చి ఇక్కడైతే టిఫిన్కి అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి నేను మార్నింగ్ పప్పు అయితే గ్రైండర్కి అయితే వేసాను అనమాట. ఇంక వచ్చిన తర్వాత ఏది అడిగితే అది చేయొచ్చు కదా అలాగని చెప్పి ఇంకా అందుకని ఇక్కడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వేసి ఇంకా మాకు ఇంకా పిల్లలకైతే మామూలుగా ప్లెయిన్గా అట్లయితే అదే మినపట్లు అయితే వేసి ఇద్దాం కదా అలాగని చెప్పి ఇక్కడ 2 విధాలుగా అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇంకా చట్నీకి కూడా పలుకులు అయితే వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అవైతే చల్లగా అయిన తర్వాత పొట్టు అయితే వదులుతుంది కదా అలాగని చెప్పేసి ఇంక వాటిని అయితే పక్కన పెట్టాను. ఇంక ఇక్కడైతే ఇలా మొత్తం కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంక అప్పటికి కూడా చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది. ఇంకా మా అమ్మాయి ఒక సైడు నేను ఒక సైడు అయితే కొంచెం కొంచెం హెల్ప్ తీసుకుని ఇంకా టిఫిన్ కమ్ లంచ్ అనమాట. ఇంకా రెండు ఒకటే అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక మధ్యాహ్నం లంచ్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదండి. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వేసి ఇంక మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర అయితే వేసాననమాట. ముందుగా కలిపి ఉంచుకున్నామంటే జీలకర్ర స్మెల్ అయితే అందరూ ఇష్టపడరు కదండి అలాగని చెప్పేసి నేను జస్ట్ వేసే ముందు అయితే కొంచెం అలా వేసాను. మనం అట్టు వేసుకున్నప్పుడు అట్టు పైన కూడా వేయచ్చు. నాకు ఎందుకో అలా నచ్చదనమాట. ఇలా కలుపుకుని వేసుకోవడం ఇష్టం. ఇంకా అందుకని చెప్పేసి అలా కలిపి పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇదండి. ఇంక నేనైతే ఒక సైడ్ అయితే అట్లయితే వేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి పలుకుల చట్నీ ఒకటి నచ్చలేదని చెప్పి మళ్ళీ టమాటా పచ్చిమిర్చి కూడా వేయించి ఇంక 2 మిక్స్ చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా అక్కడైతే ఒక సైడు టమాటో ముక్కలు అయితే మగ్గిస్తున్నాను అనమాట. ఇదండి. ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకైతే ఇక్కడ టిఫిన్ వేయడం అయితే కంప్లీట్ అవుతుంది. నేను చట్నీ చేయకముందే ఇంకా ఫుల్గా ఆకలి వేయడంతో ఇంకా అప్పటికే
మధ్య మధ్యలో ఒక్కొక్కటి అయితే లాగించారనమాట. చట్నీ చేసేంత వరకు కూడా ఉండలేదు. ఇంకా అంత లేట్ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను గానీ, నేను కూడా అంతే ఫాస్ట్‌గా అయితే పరిగెట్టాననమాట. అంత స్పీడ్‌గా అయితే వంట అయితే చేశానండి. ఇంక అప్పుడైతే తర్వాత నాకు ఒక కామెంట్ అయితే వస్తుందండి. ఒక కామెంట్ కాదు, ప్రతి వీడియోకి ఈ కామెంట్ అయితే కంపల్సరీగా వస్తుందనమాట. ఏంటి అంటే, "అక్క ఇంకా ఇంకా అన్న మాట వదలవా ఏంటి?" అలాగని చెప్పి ఫస్ట్‌లోని లాస్ట్‌లో కూడా వస్తుందనమాట. ఇంకా నాకదైతే తెలియట్లేదు. ఇంకా అలా ఫ్లోలో వచ్చేస్తుంది. దాన్ని మార్చుకుందామన్నా సరే అది వస్తుంది అన్నట్టు కూడా నాకు తెలియట్లేదనమాట. ఇంకా కంటిన్యూ అయిపోతుంది వీడియోలో అయితే. ఇంక మార్చుకోవడానికైతే చూస్తాను. కాకపోతే ఫన్నీగానే కామెంట్ చేశారులెండి. ఇంక దాన్నయితే అంత ఇదైతే ఏమి కాదు గానీ, కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊత పదం అయితే ఉంటది కదా! నాకు ఇంక అది ఊత పదం అన్నట్టుగా అనుకోవడం అంతే తప్ప గానీ ఇదండి. ఇంక టిఫిన్ వేయడం, తినడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక మా వోళ్ళకైతే ఏసేసి ఇచ్చేసాను. ఇంక నేను కూడా తినేసి ఇంక మధ్యాహ్నం లంచ్ అయితే ఏమీ చేయలేదని చెప్పాను కదండీ! ఇంక అందుకని చెప్పి కిచెన్ అంతా కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక సామాన్లు ఉంటే ఇంక అవి కూడా తోమేసి ఇంక నైట్ అంటే మేము ఎండన పడొచ్చాం కదా! మధ్యాహ్నం అయితే ఫుల్‌గా ఒక న్యాప్ అయితే వేసేసామండి. ఇంక నైట్ వచ్చేసి చికెన్ అయితే కర్రీ అయితే చేశాను. ఇంక బిర్యానీ ఇంక ఇదండి నైట్ డిన్నర్ అయితే. ఇంక మధ్యాహ్నం ఎలాగో ఏమీ చేయలేదు కదా! అలాగని చెప్పి ఇంక నైట్‌కి అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఇదైతే చేశాను. ఇదండి ఇంక పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అయితే నాన్ వెజ్ అయితే ఏమీ తినలేదు. అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు చికెను అయితే చేసి ఇలా బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను. ఇంక అయితే లేట్ అయిపోయింది కదా! ఇంక అంత టైం అయితే లేదని చెప్పేసి ఇంక అప్పటికి గోల చేసేస్తున్నారు కదా! అలాగని చెప్పి ఇంకా అలా ఇదండి ఇంక సింపుల్‌గా అయితే నైట్ ఇంకా చికెను విత్ బిర్యానీ అయితే చేసేసాననమాట. ఇదండి ఈ వీడియో అయితే 2 రోజుల క్రితం రావాలి. కాకపోతే పెట్టేసానన్న ఆలోచనలో ఉండడం వల్ల వీడియో అయితే లేట్ అయిపోయిందండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇదండి ఇంక ఈరోజు వీడియో అయితే
ఇంకా దీని ముందు వీడియో టెంపుల్ వీడియో ఉంది కదండి, దానికైతే నాకు కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట. టెంపుల్ మా ఊరు దగ్గరలో ఉందక్క అలాగే ఇలాగని చెప్పి కామెంట్స్ అయితే వస్తున్నాయండి. భలే అనిపిస్తుంది. ఇంకా కొన్ని కామెంట్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.